మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యాన్ని మీరందరూ జ్ఞాపకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన వాక్యము స్నానం అనే వాక్యము గట్టిగా ధ్యానం చేస్తున్నాము. దేవుడి వాక్య భాగం రూపి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 2 దగ్గర మనం చదువుకుందాము. ఆమె అత్తయ్య నయమి, నా కుమారి, నీకు మేస్తున్నట్టు నేను నీకు విశ్రాంతి కదా. ఎవరు పరిగెత్తలేదు నీ వంతువు ఆ భోజనం మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కన్నం ఎవరు కూడా తోడ్పాటు పోతున్నాడు. నేను స్నానం చేసి తైలం రాచుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళకి వెళ్ళేమో. దేవుడు దాని పశువులకు దీవించి కాక ఆమె. మరి ఋతు గ్రంథంలో నయోమి ఋతు మొత్తం ఒకడు. అది పెద్ద కోడు ఇంటికి వెళ్ళిపోయింది. చిన్న కోడు అత్తగానే అనుసరించింది. అనుసరించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క ప్రత్యేక గ్రామంకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆహార పదార్థాలకు భోజనం ఒక పెద్ద వ్యక్తి యొక్క పొలమానికి వెళ్ళినారు. పొలమానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ యొక్క స్థలంలో పరిగి వేసుకొని వాళ్ళు జీవించారు. తదుపరి ఆ అత్త ఏమంటుందంటే, అమ్మ నీకు విశ్రాంతి విశ్రాంతి కదా, కనుక నీవు రోజు కాలంకి వెళ్ళి నువ్వు ఏంటంటే తూరి బాధపడిపోతున్నాడు. అక్కడిగా నువ్వు ఆయన నీకు మన కొరకు ధాన్యము సిద్ధపరుస్తారు కనుక ఆ యొక్క కళ్ళకి వెళ్ళిమో అని చెప్పినప్పుడు ఆయన రూపుగా ఏం చేశారంటే స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళకి మొత్తం స్నానం రూపు చేసిన పరిస్థితి అయితే స్నానం కానీ ఈరోజు స్నానం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. క్రైస్తవంలో కూడా కొన్ని స్నానాలు చేస్తాం. 7 రకాల స్నానాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 7 రకాల స్నానాలు. 7 రకాల స్నానాలు పద్మా స్నానం, కన్నీటి స్నానం. ఏ స్నానం? కన్నీటి స్నానం. లూకాసు 7:36 ఒక వ్యక్తి శ్రీమాన్ అనే వ్యక్తి యేసులో పిలిచారు, భోజనం పెట్టినప్పుడు ఆ ఇంటికి పాపాత్మ స్త్రీ వచ్చి ఆ యేసుప్రభు యొక్క పాద దగ్గర వెనకతట్టు వచ్చి యేసుప్రభు పాదాలు కన్నీటితో పాదాలు తడిపి మరి కురి వంటితో తుడిసి ముద్దు పెట్టుకుంది. కన్నీటితో పాదాలు కడిగింది ఆమె పాపాత్మ స్త్రీ. ఇప్పుడు యేసుప్రభు అమ్మ నీ పాప క్షమించబడి అని తిరిగి పాపం చేయమని చెప్పాడు. కానీ ఏం చేసిందంటే ఆమె కురితో పాపం తెచ్చే బాగా కన్నీటితో నా పరుపు కొట్టుకోబడుతుంది కనుక కన్నీరు. ఎవరైతే కన్నీటితో మరి ప్రార్థన చేస్తారో, కన్నీటితో ప్రభు యొక్క పాద తడుతారో వారి పాపం క్షమించబడతారు. కనుక యేసు ప్రభు దగ్గర కన్నీటి రావాలి. కన్నీటి నీ జీవితాన్ని మేలు చేసి అంటే దేవతలు నా పరుపును కన్నీటితో తయారు చేయొచ్చును కానీ దావత పాపం చేశాడు. తన పాపలు ఒప్పుకున్నాడు. కన్నీటితో తన పాపలు ఒప్పుకొని మరి ప్రభుత్వం వచ్చాడు. కన్నీటితో మంచిగా దేవత చెప్పారు, పాపం చేస్తున్నాం అంటే పశ్చాత్తమైంది. మన దేవుని బిడ్డ ప్రభు బిడ్డ వేసుకేసి నమ్మినా పరస్పరం దేవుని బిడ్డ. కానీ మన వ్యక్తిగా చేయడం ఇంకా రాష్ట్రపాపం చేస్తాము. దేవత రాష్ట్రపాపం చేశాడు. తర్వాత దేవత చిన్నపడ్డారు. కన్నీటితో మరి పాపలు ఒప్పుకున్నారు. అలాగే పాపాల స్త్రీ యేసు దగ్గర వచ్చి కన్నీటితో తన పాపాలు కాలు కడిగి ఇవన్నప్పుడు యేసు క్షమించాను అమ్మ నీ పాపం క్షమింపడాను. కానీ మన వ్యక్తిగత జీవితంలో కన్నీటి ద్వారా మన పాపం క్షమించబడాలి. మన వ్యక్తిగత జీవితంలో కన్నీటి ద్వారా కార్యం చేసినప్పుడు దేవుడు మనం క్షమిస్తాడు. సోదర నీ వ్యక్తిగత జీవితం ఏ రాష్ట్రం చేసినప్పుడు కూడా ఎవరైనా పాపం కప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైన అవసరం కావాలి. 2వ స్థానం ఏంటంటే రక్తస్థానం. లోకాసు వార్త 22:44 లోకాసు వార్త ఆయన ప్రార్థన చేయొచ్చుగా
ప్రార్థన చేయించుగా చెమట రక్త బిందువలే మారిన. ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువలే మారింది. అంటే యేసు వారు శ్రీ రక్తం మంది మనకలు రక్తం కాల్చున్నారు. అయితే యేసు వారు మరి పాప క్షమించినంత మరి ఈ రక్త శ్రీ వేసినప్పుడు ఆయన మీకలు నాకలు రక్తం కాల్చింది. అక్కడ శిలువ దగ్గర వేసేసరికి ఆ యొక్క బండ్లకు పక్కన బయట పొడిచారు. బలి పొడిచేప్పుడు నీరు రక్తం కలిసి అలా మొలకలు పెట్టినారు, గొడవ కొట్టినారు, రక్తం వేసుకోవాలి, రక్తం చిందించారు. కానీ వేసుకో అన్నారు. నేను బైబిల్ తెలుస్తుంది అదే కొద్దిగా గొడవ చేయడం ఏంటంటే రక్తం పాపక్షమాపణ కలిగేస్తుంది. రక్తం పాపక్షమాపణ కలిగేస్తుంది. ఆ రక్తం మనం పాపం కలిగేసుకోవాలి. మన పాపం ఇచ్చేసేది రక్తం మనం వచ్చేది ఆ రక్తం కడగబడాలి. ఆ రక్తం మనం చేయాలి కడగబడాలి. కడగబడతా ఆ రక్తాన్ని పాపక్షమాపణ కలిగేసింది. యెషయా అనుభవించారు రాసి ఉంటుంది. ఆ రక్తం ప్రతి పాపం మన పాపం కలిగిస్తుంది. ఆయన కొరత నీకు నాగచారం నిలబడదు. కానీ మన వ్యక్తిగా జీవితం యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం కలిగి పవిత్రపరచబడి ఏ రక్తం పాపం క్షమించలేదు. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే పాపం క్షమించింది. కనుక ఆయన ఏం చేసేది కన్నీటితో ప్రార్థిస్తుంది. ఏం చేసేది రక్తంతో స్నానం చేసి రక్తం ద్వారా మన పాపం కలిగిస్తుంది. మూడో స్థానం అంటారుగా ఉదక స్థానం ఉత్తమాన్ని నీరు అది భయపడుతుంది. పాపం క్షమించుకోలేదు. అప్పుడు నీటి ద్వారా నేను బాధపడను అంటే వాక్యమైన ఉదక స్నానం చేత మిమ్మల్ని పవిత్రపరచుకోండి. ఎఫెసీ పత్రిక 5:27 ఎఫెసీ పత్రిక 5:27 వాక్యముతో ఉదక స్నానం చేయుడి అని వస్తుంది. వాక్యంతో వాక్యం బలపరుస్తుంది, వాక్యం క్షమిస్తుంది, వాక్యం దర్శిస్తుంది. వాక్యంలో స్నానం చేయాలి. వాక్యం ఎక్కువగా చదవాలి, వాక్యం ఎక్కువగా వినాలి, వాక్యం ఎక్కువగా మన మనసులో పెట్టుకోవాలి. రుజుమైన పలకమైన వాక్యం రాసుకోవాలి. ఎప్పుడు వాక్యం ద్వారా ఎక్కువ జీవితం సత్యపడి వాక్యం ద్వారా మనసు శాంతం ఉంటుంది. వాక్యం ద్వారా జీవితం మేలు పెడుతుంది. వాక్యం ద్వారానే నేను వ్యక్తిగతంగా వాక్యమైన దేవుడి వాక్యం మీతో మాట్లాడినప్పుడు దేవుడి మీతో మాట్లాడినప్పుడు కనుక వాక్యం ద్వారా మన జీవితాలు సరి చేసుకుందామా? రక్తస్నానం చేసేమైతే పాప క్షమించబడితే వాక్యం ఎంత తెలుద్దాం. వాక్యాసారి జీవితం, వాక్యాసారి అనుభవం, వాక్యాసారి జీవితం కొనసాగించగలుగుతామా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? మీరు ఎంతవరకు వాక్యం చెప్తున్నా, ఎంతవరకు దేవుని వాక్యం ఇచ్చినా, ఎంతవరకు వాక్యాసారానికి ఇచ్చారు నీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా? సోదరి సోదర నీ వ్యక్తిగత జీవిత ప్రభావ నన్ను ఒకసారి జ్ఞాపకం నచ్చతే బైబిల్ నాశం కూడా చేయాలి. నీటి మనం నాశమని జన్మించిందని కానీ పల్లవరాజ్యంలో చేయాలి. వాక్యం ద్వారా నీటి ద్వారా పల్లవరాజ్యాలు మనకి బాధిస్తుంది. మేము ఆత్మస్పంది పొంది కానీ ఇంకా పాపం చేస్తున్నాం. అప్పుడు రాసుకుందా అని తిరిగి పాపం చేస్తున్నాము. నీ వ్యక్తిగత జీవితం ఏదైనా వాక్యం ద్వారా నీ జీవితం ముందు కొనసాగించే గ్రామపూర్వకంగా ప్రతిమార్చడం సోదర వ్యక్తిగత జీవితం వాక్యాన్ని ఎంతవరకు చూపిస్తున్నాం. నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం నా అర్థం చేసుకున్నాను. నేను పాపం చేయకుండా ఉన్నట్టు నీ వాక్యం నా అర్థం చేసుకుంటాను. కానీ వాక్యం భద్రపరచబడి వింటున్నా కానీ గ్రహించుకుంటున్నాను. వినిపడుతున్నా కానీ నేను దూరం అవుతున్నాను. మరి అందరూ దేవుని వాక్యంతో బయటకెళ్తారు, బయటకెళ్తారా? పాపం చేస్తున్నామో నీ వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితం వాక్యాన్ని జీవిస్తారు. నువ్వు క్రైస్తవుడు దేవుడికి బిడ్డ ప్రభు బిడ్డ కాబట్టి క్రైస్తవుని ఉద్దేశించి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. సోదర నీ వ్యక్తిగత జీవితం ప్రభు బిడ్డగా ముందు కలవరకు జీవితం కొనసాగించే ప్రయత్నించి తర్వాత మరి ఏదైనా అలాగా మరి ఎప్పుడైతే మీ వాక్యాన్ని కట్టబడారో దేవుని ఆత్మశాంతి గుర్తించబడాలి. దేవుని ఆత్మీయ రావాలి. యేసు మరి పాస్ పొందిన తర్వాత పైకి వచ్చినప్పుడు ఆత్మ పౌరులు ఆమె దిగి వచ్చాను. ఆత్మ నీకు దిగి రావాలి. ఆత్మ నీకు దిగి రావాలి. అప్పుడు అదేం చేస్తే ఆత్మ సంవత్సరాలు రాబడింది. పాపం నుంచి నీతికి వచ్చి ఒప్పింపు లోకానికి వచ్చి ఒప్పింపజేస్తుంది. ఒప్పింపజేసి ఆత్మ నీ మీద రావాలి. దేవుని ఆత్మ నింపబడాలి. ఎంత దేవుని ఆత్మ చేత నడిపించలేదు వాళ్ళు దేవుని కుమారులను పడుతురు అని బైబిల్ రాలేదు. దేవుని ఆత్మని అనిపించాలి, దేవుని శక్తిని అనిపించాలి. దేవుని ప్రభావాన్ని నీలో ఆత్మ ఉంది కానీ ఆత్మ పల్లవ ఆత్మతో పరిశుద్ధుడు దేవుని యొక్క ఆత్మ చేత ఏకీవించాలి. అపోస్తులు మెడగా ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చింది.
దిగుబడి వారు వారు 4 విభాగాలంత అగ్ని 4 విభాగాలంత వారు అన్ని భాషలు మాట్లాడే బైబిల్ ఉంది కనుక అగ్ని ఆత్మ పొందాలి. అగ్ని ఆత్మ అపోస్తలు మేడగల్లో అగ్ని ఆత్మ పొందినారు కనుక వారు అనేక సాక్షిగా ఉన్నారు. అనేక స్థలాల్లో దేవుని సువార్త ప్రకటించగలిగినారు అపోస్తలు. కానీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత అగ్నిస్థానం చేస్తాను చెప్పండి. అగ్నిస్థానం ఆత్మస్థానం అగ్నిస్థానం తర్వాత అగ్నిస్థానం ఆత్మస్థానం వచ్చేది అంటాడు అనగా వచ్చేవాడు అని చెప్పేవాడు ఇప్పుడు దగ్గర ఎటువంటి కాదు. ఆయన నీటిలోనూ అగ్నిలో మీకు బాప్తిస్తుంది, నీటిలోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం వ్యవహారంగా చెప్తున్నాడు. అగ్ని కాల్చారు. యెషయాతో అగ్ని కాల్చిందండి. వ్యక్తిగా పరిశుద్ధాత్మ అగ్ని కాల్చబడ్డావా? పరిశుద్ధాత్మ శుద్ధి చేస్తే పరిశుద్ధాత్మ సన్నిధిని నటిస్తుంది. అంటే అనుభవాన్ని పొందగలరు. ఇప్పుడు దేవుని స్వాగతంలో రాష్ట్రపతి దేవుని స్వాగతంలో అప్పుడు నీకు శ్రమలు క్రైస్తవుడికి శ్రమస్తాయండి. ప్రభు నమ్మకం తప్పదు. ఇంట్లో ద్వారా రావచ్చు శ్రమలు, పరివార ద్వారా రావచ్చు, బంధువర్గ ద్వారా రావచ్చు, అనేక శ్రమ రావచ్చు. మరి యేసేపు ఇంట్లో నుంచే శ్రమ వచ్చింది. మరి ఆయన దావీదు గారు ఆత్మీయుడే, ఆయన పాపం చేయడం ద్వారా శ్రమ వచ్చింది. కానీ అనేక విషయాలు శ్రమ పడుతున్నాం. శ్రమలు, కష్టాలు, బాధ, సమస్యలు ఎన్నో ఉన్నాయి. శ్రమలు సహించేవాడు తెలియదు. అది జీవకుడి పొందే బైబిల్ ఉంది. కానీ వ్యక్తిగత శ్రమ తట్టుకున్నా యేసేపు శ్రమ తట్టుకున్నాడండి. యేసేపు శ్రమ తట్టుకున్నాడు కనుక ఆయన రాజుదారు రాజు మంత్రి ఎంత ఆశ్చర్యండి. గుర్తపడినప్పుడు కూడా జైలు వేసేసినప్పుడు కూడా పాపం ఏర్పడుతున్నప్పుడు కూడా పాపాన్ని దూరంగా పారిపోయాడు. శ్రమలో ఆశ్రయం, శ్రమలోని గొప్ప ఆశ్రయం. శ్రమని కృంగిన నువ్వు చేతకాలం అవుతాడు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధపడకు. బంధువులు, స్నేహితులు, ఎవరితో శ్రమ వచ్చింది. తమ్ముడు, అక్క, చెల్లి, దూరదేశంలో సోదరులా, ఇండియాలో సోదరులా, ఏ కులస్తే ఏ మతస్థులు వేసాయి, ఇలాగ జనాంశం. శ్రమ గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం. ఆశపడతా నిజ క్రైస్తవులతో తమ్ముడిని ప్రాంతంలో కోరుతున్నాం. మరి యూత్ ఏం చేసినట్టే భక్తులు చాలా శ్రమ లభించింది కనుక ఆయన మరి గమనించండి. యూత్ ఏ రీతిగా స్నానం చేసి ఆ కళ్ళకి వెళ్ళిందో, మన యొక్క పొలానికి వెళ్ళిందో, అది జీవనాన్ని కూడా దేవుని మంది కనుక వ్యక్తిగత జీవితం సరి చేసుకుని కళ్ళలోకి వెళ్ళాలి. కనుక వ్యక్తి వచ్చేది లాస్ట్గా ఏం చేసిందంటే లాస్ట్గా పరిమళస్థానం ఇస్తామని చెప్పండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5:2 క్రీస్తు మీకు పరిమళస్థానంగా తను తాను అప్పగించుకున్నాను. క్రీస్తు పరిమళస్థానంగా తను తాను అప్పగించుకున్నాను. పరిమళ సువాసన అంటారు. క్రైస్తవులకి సువాసన పెట్టారు. కత్తివాసన కాదు, సువాసన. నువ్వు నడుస్తుంటే నీ సాక్షి మీద అనేక రచించాడు. నువ్వు నడుస్తుంటే అనేక ప్రభు బాధించాడు. నువ్వు నడుస్తుంటే నీలో క్రీస్తు సువాసన నీలోంచి రావాలి. బయటికి వస్తుందా? నిజమైన క్రైస్తవ బయటికి ఉంటావా? ఈరోజు తీర్మానం చేసుకుంటావా? ప్రభా నా వ్యక్తిగత జీవితంలో ప్రభావం ఇచ్చేది బైబిల్ అపోస్తలుల 16 క్రీస్తుని మనం ప్రేమించి పరిమళవాసనగా తను తాను అప్పగించుకున్నాను. నేను ఒక వ్యక్తిగా, నేను మంచి వ్యక్తిగా చేయటకు, నేను మంచి దేవుడికి చేయటగా శిలువకు అప్పగించుకున్నాను. ఎవరు శిలువే లేదు, ఆయన అప్పగించుకున్నారు. శిలువ నువ్వు నేను చేసిన ప్రతి పాపానికి నుంచి అప్పగించుకొని శిలువలో ప్రాణత్యాగం చేసి నీకు చనిపోయి సమాచారం తిరిగి లేచారు. కనుక ఈ 7 విషయాలు కూడా ఈ వ్యక్తిగత ఇక్కడ ఎందుకు క్రైస్తవుగా ప్రభు బిడ్డగా జీవిస్తావా? దేని పెట్టాలా? నువ్వు సాక్షిగా క్రైస్తవులుగా ఇలా కూడా సాక్షులు, మన సాక్షులైనా నువ్వు సువాస పెట్టాలి. కొడతామా? సువాస కొడతావా? కప్పు కత్తరాసు నీ వ్యక్తిగత జీవితం ప్రభావ నీ బిడ్డగా జీవిస్తాను తీర్మానం చేసుకుంటావా? ప్రభా నీ బిడ్డ జీవిస్తాడు, నీ బిడ్డగా ఆశ్రయించబడతాను అంచేది మన వ్యక్తిగత జీవితం అంతే. బైబిల్ అయిపోయింది సాక్షి సమరస్థితి రక్షించబడిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామస్థ అందరినీ కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చింది. కానీ నేను ఎంతమందికి ఎంతవరకు సాక్షి చెప్పగలరు?
ఎంతవరకు అంతే అన్ని నీవే పాటించుకోండి. కానీ నీ ఎక్కువ జీవితం ప్రభు సమర్పించడం మంచిదే. ఇక్కడ పాపం చేస్తారు వాళ్ళు పాపం పెట్టుకుంటావా? 7 స్థానం దేవుడు దీవించలేక చిన్న ప్రార్థన చేస్తున్నాము. దేవుడు 7 స్థానాలు మరి ఏ స్థానాలు నువ్వు భద్రులను ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన సకల ఆశీర్వాదాలను పొందేదేవా మీకు అన్న స్థితి వల్ల చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మంచి స్నానాల నుంచి దేవుడు వారిని ప్రబోధించిన అనేకులు విన్నారు. విన్న వారికి విన్న మాటలు బట్టి హృదయాలు ప్రభు ఆకర్షింపబడి నీకు సాక్షులుగా నీ రాగా నిన్నే విశ్వాసుగా నా ఎత్తబట్టకు సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్క దయచేది. నిజ క్రైస్తవుగా నీ రాకడ సిద్ధపడి నిన్నే విశ్వాసాలు అభిషేకించండి. నేను కృపను జ్ఞాపకం చేసుకుంటుంది వచ్చిన తండ్రి. ఆమె ఇప్పుడు మా తండ్రి యొక్క దేవుడి కృప, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కృప సంధి ఈ వాక్యం విన్నందుకు కూడిన అందరికీ సదాకాలం తోడే ఉంది కాక. ఆమెన్. May God bless you, sir. Say again. It will be swallowed. Bishop G. Sundara garu పేదపడి కాకినాడ.